సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ఎటువైపు వెళ్తోంది? ఇప్పటికే కవితని మరో 2 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అటు కస్టడీ కూడా పూర్తి కావచ్చింది. ఆమెని కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమైనారు. మరో పక్కన తన ఆరోగ్యం బాగలేదంటూ కవిత కోర్టులో పిటిషన్ కూడా జరిగింది. అసలు ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి కవితకి బెయిల్ వస్తుందా? రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది అనే విషయాలను మనతో పాటు తెలియజేసేందుకు హైకోర్టు సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ నమస్కారం సార్. కవిత కేసు వ్యవహారానికి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో నన్నని సాక్షిగా పిలిచి దోషిగా ఏదైతే ఇందులో పేర్కొన్నారు అని చెప్పేసి ఆమె అంటుంది. ఆమె చేస్తున్న ఆర్గ్యుమెంట్స్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? బెయిల్ ఈజ్ ఎ రైట్, అది హక్కు. కాకపోతే కేసు ఇన్వాల్వ్మెంట్కి సంబంధించినంత వరకు కేసులో ఆమె పాత్ర కింగ్ పిన్, అంటే అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అయితే ఈమె క్వీన్ పిన్గా మనం చూడొచ్చు. వేల కోట్ల రూపాయలు ఢిల్లీ ఖజానాకు నష్టం రావడం జరిగింది. స్టేట్ ఎక్స్చెక్కర్ 2002 కోట్లు మాత్రమే పాలసీ ఇంప్లిమెంటేషన్ వల్ల ఢిల్లీ ఖజానాకు నష్టం వచ్చినట్టు కాగ్ రిపోర్ట్స్ తేల్చింది. అంటే 2002 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ప్రాజెక్టులు చేస్తుంది. అంత చిన్న ఢిల్లీలోనే గవర్నమెంట్ నిర్వహిస్తున్న అవుట్లెట్లని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వేల కోట్ల బిజినెస్ జరిగినా కానీ ప్రతి సంవత్సరం వాళ్ళకి రావాల్సినంత మాత్రమే వచ్చింది. అంటే మిగతా అంతా వీళ్ళు దోచుకున్నట్టే కదా. దోచుకొని దాచుకున్నవన్నీ విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ఈ జరుగుతున్న సెర్చెస్లో నాకు తెలిసినంత వరకు లిక్కర్ కుంభకోణంలోనే కాకుండా అక్క ఎక్కడెక్కడ సంపాదించినంత బయటకు వచ్చే అవకాశం ఉంది. సింపుల్గా ఎప్పుడో అధికారంలో ఉన్నప్పుడే బెయిల్ తీసుకొని విచారణకు సహకరించింటే ఈరోజు ఈ సమస్య లేకపోయి ఉండేది. ఈడీ అధికారులు మొత్తం ఇప్పుడు తన తతంగాన్ని అంతా కూడా బయటకు తీసే అవకాశం ఉంది. కాబట్టి కోటాను కోట్ల రూపాయలు అకౌంట్లలోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అవే కాకుండా ఇప్పుడు అనిల్ తల్లిదండ్రుల ఇల్లు, అనిల్ అక్కచెల్లెళ్ళ ఇల్లు కూడా ఈరోజు తనిఖీ స్టార్ట్ అయిందంటే మొత్తం కూపీ లాగే అవకాశం ఉంది. మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 9 సంవత్సరాల్లో ఆమె చేసిన కార్యక్రమాలన్నీ కూడా బయటకు వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఇది స్వయంకృత అపరాధం. బెయిల్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. స్పెషల్ ఎనాక్ట్మెంట్ కింద వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాల ప్రకారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి 13 నెలల నుంచి ఫిబ్రవరి 2023 నుంచి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మనకు బీపీలు పెరుగుతున్నాయి, అవన్నీ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. మరి ఇన్వెస్టిగేషన్లో పెరగక ఏం చేస్తే అక్కడ ఉండే సొఫిస్టికేటెడ్ డాక్టర్లు ఫ్రీ మెడిసిన్ కూడా వైద్య సదుపాయం కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చే అవకాశం లేదు, బయటకు వదలరు కూడా. అవసరమైతే అమెరికా నుంచి డాక్టర్లను తెప్పించి ట్రీట్మెంట్ ఇప్పించమంటే కూడా ఇప్పిస్తారు. కానీ ఆ లొసుగులతో బెయిల్ తీసుకునడం అనేది అసాధ్యం. సాధారణంగా ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏమనంటే తనకు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తన పేరుని తొలగించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ మొన్న వేసిన పిటిషన్, అంటే ఈడీ అధికారులు ఏదైతే సుప్రీంకోర్టు నామ్స్ పాటించకుండా తనను అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా ఆమె అన్నప్పుడు కోర్టు ఆ వాదాన్ని తోసిపుచ్చి బెయిల్ వ్యవహారానికి సంబంధించి కింద కోర్టులో అప్పీల్ చేశారు. వాస్తవానికి ఒకవేళ కవితకి బెయిల్ రావాలంటే ఏ విధంగా అప్రోచ్ కావాలి? బెయిల్ రావాలంటే అసలు సుప్రీంకోర్టుకే వెళ్ళకూడదు. అసలు బెయిల్ ఎక్కడైతే ట్రయల్ కోర్టు ఉందో ట్రయల్ కోర్టులో బెయిల్ దాఖలు చేయాలి కదా. బెయిల్ దాఖలు చేయకుండా సుప్రీంకోర్టు పోవడం అంటే చుట్టూ ఉన్న వాళ్ళ సలహాలు సూచనలు ఒక్కొక్కసారి సూసైడల్గా పరిణమించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు స్థానిక కోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి సాహసించకపోవచ్చు. మళ్ళీ సుప్రీంకోర్టు దాకా స్టెప్ బై స్టెప్ కోర్టులో బెయిల్ వేసుకోవాలి. అక్కడ డిస్మిస్ అయితే మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాలి. ఢిల్లీ హైకోర్టు మళ్ళీ బెయిల్ డిస్మిస్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు రావాల్సిందే. ఈ తతంగానికి ఖచ్చితంగా దసరా పండుగ, దీపావళి పండుగ కూడా దాటే అవకాశం ఉంది. సో సాధారణంగా ఈ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం సంబంధించి ఆయన కింగ్ పిన్ అయితే సౌత్ ఇండియాకి సంబంధించి కవిత మెయిన్ దీనికి సూత్రధారి. అంటే మొత్తం ఈ లిక్కర్ వైన్ షాప్ల కేటాయింపుల వ్యవహారంలో ఆమెనే బాగా సూత్రధారి. దీంట్లో దాదాపు 198 కోట్ల ఆమెకు చేరినాయంట. ఈడీ చేస్తున్న వాదనలో ఏదైతే చేస్తుందో దాంట్లో వాస్తవాలు ఉన్నాయంట. 100% కరెక్ట్. దాంట్లో ఈడీ ఏం తప్పు చేయట్లేదు. ఇవే కాదు, ఇంకా తలాషీ చేస్తే అంటే ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అవుట్లెట్లు ఇప్పిస్తా అని చెప్పేసి కొట్టేసిన డబ్బులు, ఒక్కొక్కరితో 3 కోట్లు 4 కోట్లు ముందే అడ్వాన్స్గా తీసుకున్న డబ్బులు, అవన్నీ కూడా కొంతమందికి రిటర్న్ చేయలేదన్న విషయం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. అంటే ఢిల్లీలో మీరు టైం లేకుండా అమ్ముకోవచ్చు, రోడ్ల మీద అమ్ముకోవచ్చు, 1+1 ఆఫర్ ఇవ్వచ్చు, ఇంటికి కూడా తీసుకెళ్ళి అమ్మొచ్చు అనే సౌలభ్యంతో సౌత్ సిండికేట్ అక్కడ ఎంటర్ కావడం జరిగింది.
మొత్తం మద్యం పాలసీని అక్కడ చేంజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అమ్ముతున్న మద్యం షాపులు చాలా చీప్ ఉండేదండి అక్కడ. ఫుల్ బాటిల్ 300కి 400కి దొరికేది. వీళ్ళ ఎంట్రీతోనే అది వేలలకి ఎగిరిపోయింది. అక్కడ కూడా ధరలు పెరిగిపోయినాయి. అక్కడ బాధితులు చాలామంది ఉన్నారు. వీళ్ళ బాధితులు అవుట్లెట్లు ఇప్పిస్తామని చెప్పిన వసూలు చేసిన డబ్బులు కూడా ఇప్పుడు ఎవరైనా బాధితులు మిమ్మల్ని కానీ కోర్టును కానీ సంప్రదిస్తే అక్కడ కూడా కొత్తగా కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఏమైనా ఆధారాలు ఉంటే 3 కోట్లు 4 కోట్లు ఇలా అవుట్లెట్ల కొరకు అక్కగారికి ఇచ్చిన సౌత్ సిండికేట్కి ఇచ్చిన డబ్బులకు అవి కూడా ఇంకా రిటర్న్ చేయలేదని నాకున్న ఇన్ఫర్మేషన్. చాలామందికి అవుట్లెట్లు ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఇప్పిస్తారు, మిగతా వాళ్ళు మాత్రం గాలిలో ఏలాడబడుతున్నాయి వాళ్ళ డబ్బులు. ఇవన్నీ చాలా అక్రమాలు ఉన్నాయి ఇందులో. పూర్తి స్థాయిలో తవ్వుతూ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. తొలి బుక్కనే కంకట రాయన్నట్టు ఇప్పుడు అక్కకు తెలిసి వస్తుంది మొత్తం విషయాలను. ఒకవేళ ఈ కేసులో ప్రస్తుతం సౌత్ ఇండియా గ్రూప్కి అక్క అధినేత అయితే, ఇలాంటి సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన సమయంలో కవిత అప్రూవర్గా మారింది అనుకోండి ఈ కేసులో, అప్పుడు శిక్ష తగ్గే అవకాశాలు ఏమన్నా ఉంటాయి అనుకోవచ్చా? మెయిన్ అక్యూజ్డ్ అప్రూవర్ అయితే ఏమవుతుందంటే కేసే మొత్తం అయిపోతుంది. కాబట్టి అప్రూవర్ అనేది కింది స్థాయి వ్యక్తులు అంటే 3, 4, 5 ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేస్తే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇంప్లిమెంట్ చేసిందా అనేది లేని తర్వాత ఆయన కూడా ఆయన ఏ2 చేసి ఈమెను ఏ1 చేస్తే అప్రూవర్ అయితే కేసు మీద పడుతుంది. ఇక ప్రాసిక్యూషన్కి అవకాశం కూడా ఉండదు, వాళ్ళే ప్రూవ్ అయిపోతుంది. కాబట్టి అప్రూవర్గా మారే అవకాశం అయితే లేదు. కాబట్టి ఆమె మెయిన్ అక్యూజ్ అయినప్పుడు షీ ఈజ్ టు ఫేస్ మ్యూజిక్. ఈ కేసులో ఒకవేళ కనుక కవిత ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం సంబంధించి వాస్తవాలు అంటే సాక్ష్యాలు కోర్టు పరిగణలోకి తీసుకుంటే, ప్రధానంగా మనం కవితను చూసుకుంటే ఆమెకు దాదాపు కోట్లాది రూపాయల చేతులు మారినాయి, ఆమెకు అన్ని లబ్ధి చేకూరిందని కూడా ఆధారాలు సేకరించాలని ఈడీ. ఒకవేళ ఈ కేసులో కనుక నిజాలు ప్రూఫ్ అయితే కవితకు ఎన్నేళ్ళ శిక్ష పడే అవకాశం? యాజ్ పర్ ప్రజెంట్ అఫెన్సెస్ ఏవైతే ఆమె ఎదుర్కొంటుందో ఈడీ సంబంధించిన పిఎంఎల్ఏ యాక్ట్ 7 years ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశం ఉంది. అవన్నీ కాకుండా కూడా ఇంకా యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఛార్జ్ షీట్లో మరి ఏవే సెక్షన్లు పెడతారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారా? ఇక ఈ సర్వర్లు ఓన్లీ ఐ న్యూస్ పర్వతాపూర్లో మాత్రమే ఉన్నాయా, లేకపోతే పక్కన ఉన్న బంగ్లాదేశ్ మయన్మార్లో కూడా ఇట్లాంటి సర్వర్లు ఏమైనా ఏర్పాటు చేసిండ్రా? అటువంటిప్పుడు అది దేశద్రోహం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 124A ఇవన్నీ కూడా పరిగణలోకి వచ్చి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సీరియస్ అఫెన్సెస్ కూడా ఉన్నాయి, యావజ్జీవన లోపల ఉండే అవకాశాలు కూడా. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కవితకి కేవలం కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియదు, కవిత ఇలాంటి అంటే ఈ స్కామ్లో ఉంటుంది అని చెప్పి ఇందులో వాస్తవాలు ఎంత కుటుంబ సభ్యులకు తెలియలేదు? 100% అందరికీ తెలిసినవే అండి. వాళ్ళ కుటుంబం విచిత్రమైన కుటుంబం. అందరికీ ఏదో గౌరవంగా ఉద్యమం నుంచి వచ్చినారని చెప్పేసి అందరు గౌరవం ఇచ్చింది తప్ప వాళ్ళకి మాత్రం అదేం లేదు. వాళ్ళు మా కుటుంబం, మా కుటుంబ సభ్యులు, మా ఆస్తులు, మా పాస్తులు, మా ఫామ్ హౌజులు అనే దాంట్లో ఆ దృక్కోణంలో ప్రతి ఒక్కరు వీళ్ళకి డబ్బులు ఎనికనే వచ్చారన్న ఫీలింగ్ వాళ్ళకి కనిపించింది. అదే పని, అదే దోచుకోవడం దాచుకోవడం మాత్రమే ఎజెండాగా పెట్టుకున్న ఈ కుటుంబం. ఖచ్చితంగా అందరికీ అన్నీ తెలుసు. టానిక్ కుంభకోణం కూడా తెలుసు మాకు. సంతోష్ రావు చేసిన టానిక్ కుంభకోణం 5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టి హైదరాబాద్ మొత్తం తన వ్యాపార సామ్రాజ్యాన్ని, టానిక్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎట్లా విస్తరించుకున్నాడో అది కూడా బయటకు వస్తుంది. వీళ్ళందరూ తెలిసి చేసిండ్రు, ఇది దొంగతనం అని తెలిసి కూడా చేసిండ్రు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే కవిత ఇప్పుడు ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటుంది, ఈడీ అధికారులు మళ్ళీ కూడా కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. సో ఈ కేసులో ప్రధానంగా మనం చూసుకుంటే అటు అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత వ్యవహారానికి సంబంధించి ఇంకా చాలామంది దీన్ని ఎన్నుకున్నారు. అయితే కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇదొక రాజకీయ రంగు పులుకుంది. బీజేపీ కేంద్రంలో ఉండి ఈడీని పావుగా వాడి ఎన్నికల సమయంలో వీళ్ళని అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు, ఇందులో నిజంగా వాస్తవాలు ఉన్నాయా? ఇది రాజకీయం, బీజేపీ చెప్తేనే ఈడీ పనిచేస్తుందా అనుకోవచ్చా? ఇది రాజకీయంగా కూడా డొల్లా. కేవలం ఈ ప్రశ్న అనేదానికి అర్థం లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఎందుకు పోగొట్టుకుంటారండి? నిజమే అయితే అసెంబ్లీ ఎలక్షన్ల ముందరనే అరెస్ట్ చేసి ఇబ్బందులు పాలు చేసి చూసినాం మనం. ఈమెను అరెస్ట్ చేయగానే పూర్తిగా పార్టీ కాలైపోయింది. ఎవరు బీఆర్ఎస్ అనే ఒక పార్టీ మిగులుతుందని కూడా ఎవరు ఊహించట్లేదు ఇప్పుడు. అంటే ఇదే కార్యక్రమం నిజంగా బీజేపీకి కానీ అట్లాంటి ఆలోచన ఉంటే అసెంబ్లీ ఎన్నికల ముందే వీళ్ళు మూసేసేవాళ్ళు, అందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు, అందరినీ లోపలికి పంపించేవాళ్ళు. కానీ అట్లాంటిది రాజకీయంగా ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే కోట్ల రూపాయలు మనం చెప్పుకుంటున్నాం. కాగ్ నివేదిక 2000 కోట్ల రూపాయల నష్టం ఢిల్లీ ఖజానాకు వాటిల్లింది అంటే వీళ్ళు చేసిన నేరం ఎంత తీవ్రమైన నేరం. వైట్ కలర్ అఫెన్సెస్ కింద తప్పించుకునే ప్రయత్నం జరిగింది కానీ అది సాగలేదు.
అసలు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఎందుకు రాలేదంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారుల కదలికలన్నింటినీ కూడా వీళ్ళు ఒడిసి పట్టిండ్రు కాబట్టి దొరకలేదు అసలు. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ డిసెంబర్ 4వ తారీఖు నాడు ఈ ప్రణీత్ రావు అనేటోడు ధ్వంసం చేసిండో అప్పుడు వీళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగిపోయినట్టు అయిపోయింది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది బంద్ అయిపోయింది కాబట్టి అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అప్పర్ హ్యాండ్ అయింది ఈడీ. వాళ్ళు సమాచారాన్ని అన్ని తీసుకొని వచ్చారు. పక్కాగా ఫిబ్రవరి 26వ తారీఖు నాడు ఆమెను పిలిస్తే ఆమె పోకపోవడంతో కోర్టు ముందు అప్లికేషన్ పెట్టిండ్రు. ఎన్బిడబ్ల్యూ తీసుకున్నారు. కోర్టు ఎన్బిడబ్ల్యూను ఎగ్జిక్యూట్ చేస్తూ కోర్టులో ఆమెను రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ కేసులో తనని అరెస్ట్ చేయొద్దు, తనకి ఏదైనా ఒకవేళ ఉంటే వర్చువల్ విధానంలో నేను కోర్టుకి అంటే ఈడీ విచారణకు హాజరవుతానని చెప్తున్నారు. అప్పటి వరకు ఆమె పట్ల అంటే దురుసుగా ప్రవర్తించడం కానీ అరెస్ట్ విధానం సంబంధించి గతంలో సుప్రీంకోర్టులో వాదన. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ వాదనలని ఈ అంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ చేసి ఈడీ వారు తనని అరెస్ట్ చేశారు అని చెప్పి ఆ కవిత వాదిస్తుంది. దాంట్లో వాస్తవం ఏంటి? అది డొల్లా తేలిపోయింది. ఆ రోజే ఆమె అనుమానితురాలుగా కోర్టుకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అది. తర్వాత ఆమె అక్యూజ్డ్గా అక్టోబర్లో థర్డ్ ఛార్జ్షీట్లో ఆమె పేరును మెన్షన్ చేస్తూ అక్యూజ్డ్గా చూపించడం జరిగింది. అంటే నిందితురాలు ఆమె, ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి ఆమె మీద, ఛార్జెస్ ఎదుర్కొంటుంది ఆమె. ఆమెకేం ప్రివిలేజెస్ ఉండవు, నేరం చేసుకునే హక్కులేమి ఉండవు. 100% నళిని చిదంబరం గారి కేసులో ఆమెకి ఏదో ఎగ్జామ్షన్ ఇచ్చిన ఆ ఎగ్జామ్షన్స్ నాకు కావాలన్నది. కానీ ఎప్పుడైతే ఛార్జ్షీట్ ఫైల్ అయిందో అప్పుడు ఆమె కేసు అనేది నిర్వీర్యం అయిపోయింది, ఇన్ఫ్రక్షన్ వస్తుంది, అది చెల్లనేరదు. అందుకే మన కొట్టేయడం, వాళ్ళే విత్డ్రా చేసుకోవడం జరిగింది. జడ్జి గారు అడగడం జరిగింది, మీరు కేసు విత్డ్రా చేసుకుంటారా కొట్టివేయాలన్నా, కొట్టివేయాలి. విత్డ్రా కూడా కొట్టివేతనే, అది విత్డ్రాన్ యాజ్ డిస్మిస్ అంటారు అంతే తప్ప ఎక్కడ కూడా ఈడీ అధికారులు వాళ్ళ చెలియాలి కట్ట దాటలేదు, సరిహద్దు వాళ్ళ హద్దును దాటలేదు. ఖచ్చితంగా వీళ్ళు చేసింది కోర్టు ధిక్కరణ. కేటీఆర్ మాట్లాడడం, అక్కడ వచ్చి మీరు తీవ్రమైన ఎదుర్కొంటారు, పరిణామాలను ఎదుర్కొంటారు సుప్రీంకోర్టులో, ఇది కంటెంప్ట్ అవుతుంది. అసలు నీ కేసే ఇన్ఫ్రాక్షన్ వస్తుంది, నువ్వు సుప్రీంకోర్టు పేరే అక్కడ వాడకూడదు. వాడి వాళ్ళని బెదిరించిన సంఘటనలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద 353 కేసు అయింది కదా. ఇప్పుడు అది అధికారులను అడ్డుకోవడం అనే దాని మీద ఈయననే ఇప్పుడు బెయిల్ తీసుకొని తతంగం గడుపుకోవాలి. అటువంటి పరిస్థితి తప్పుడు ఇన్ఫర్మేషన్లతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే వాళ్ళకి తప్పదు, ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఒక డ్రామా ఆడడానికి దాన్ని వేదికగా వాడుతున్నారు తప్ప అంతకుమించి పసలేదు వాడలేదు. ఇప్పుడు ప్రస్తుతం కస్టడీ ఆల్రెడీ పూర్తయిపోయింది, కవితను కోర్టుకు తీసుకెళ్ళే టైం కూడా. సో ఈ పరిస్థితుల్లో కస్టడీ ఇవ్వకపోయినా కవిత ఈ కేసులో ఎంతకాలం జైల్లో ఉండే అవకాశం? మనం చూస్తున్నాం సార్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే 13 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. అంటే పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్కు సహకరించకుంటే ఆ డబ్బులను మళ్ళీ వెనక్కి రాబట్టే అవకాశం ఈడీకి ఉంది. ఈడీ వెనక్కి రాబట్టాలి కదా జరిగిన నష్టాన్ని. అనైతికంగా విధిలేని తప్పుడు మార్గాల్లో ఢిల్లీ ఖజానాకు నష్టం చేకూరిన డబ్బులను కూడా ఒడిసి పట్టాల్సిందే. ఆ డబ్బులు ట్రేస్ అయ్యేంత వరకు, ట్రాక్ అయ్యేంత వరకు, వీళ్ళు సహకరించినంత వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సిందే, తప్పదు. అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మన చట్టమే చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, అందరూ ఒకటే చట్టం ముందు. వీళ్ళేం కొమ్ములు లేవు, ఏమేమి యువరాణి కాదు, తెలంగాణ యువరాణి అంతకంటే కాదు. అయిపోయింది, వాళ్ళ కాలం గడిచిపోయింది, వాళ్ళ పబ్బం గడిచిపోయింది. ఇప్పుడు అదర్స్ టర్మ్, ఈడీ టర్మ్ వచ్చింది, ఈడీ చూపిస్తున్నారు. ఈ కేసులో కేవలం మనీ లాండరింగ్ వ్యవహారం పైన ఈడీ దర్యాప్తు చేస్తుందా, లేదంటే దీని వెనకాల ఉన్న అవినీతి ఏదైతే వ్యవహారం సంబంధించి దాని మీద నేరం మీద కూడా ఈడీ దర్యాప్తు చేసే అవకాశం? ఈడీ దర్యాప్తు యాక్చువల్గా ప్రస్తుతానికి ఎంత మిస్అప్రాపరేషన్ అయిన దాని మీద ఉంది. ఇప్పుడు జరిగే దాడుల్లో, ఇప్పుడు జరిగే దర్యాప్తుల్లో ఇంకా ఎక్కువ డబ్బులు దొరికినాయి అనుకోండి, ఇంకా ఎక్కువ డాక్యుమెంట్లు దొరికినాయి అనుకోండి, ఇంకా విస్తరిస్తుంది ఈడీ దర్యాప్తు. ఇంకా కొత్త కేసులు పెట్టే అవకాశం ఉంది. మనం చూసినాం జల్ బోర్డు కేసులో అరవింద్ కేజ్రీవాల్ మీద కొత్త ఎఫ్ఐఆర్ కూడా అయింది ఈడీలో. అట్లే మరి కల్వకుంట్ల కవిత గారి అవినీతి సామ్రాజ్యం ఇంకా పెద్దగా ఉండి ఇంకేమైనా డాక్యుమెంట్లు దొరకరాని అని చెప్తే అయితే ఇంకా కొన్ని కేసులు కూడా పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తానికి ఏదైతే ఈ ఈడీ చేస్తున్న దర్యాప్తు లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఉప మంత్రి దాదాపు 13 నెలల పాటు జైల్లో ఉన్నాడు. అంటే ఇప్పటిలో కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. మెడికల్ గ్రౌండ్లో ఒకవేళ కనుక ఆమె బెయిల్ కోరినా కూడా ఆ ఈడీ అధికారుల సమక్షంగానే జైల్లో కానీ ఆమెకు వైద్య సేవలు అందించే ప్రక్రియ సాగుతుందే తప్ప
బెయిల్ వచ్చే అవకాశం మాత్రం ఇప్పటిలో లేదు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న అవినీతి కుట్ర, మనీ లాండరింగ్ అన్ని అంశాలను కూడా ఈడీ ఖచ్చితంగా బయట పెడుతుంది అని చెప్పేసి అరుణ్ కుమార్ మనతో పాటు పూర్తి వివరాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.